హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు అయితే కనుక నేను చూపించబోయేటువంటి ఈ బ్యూటిఫుల్ బ్లౌజ్ కలెక్షన్స్ డెఫినెట్గా మీ డిఫరెంట్ శారీస్ పైకి అయితే కనుక అటు మ్యాచింగ్ ఆర్ కాంట్రాస్ట్ రెండింటికి కూడా యూజ్ అయ్యేలాగా అయితే కనుక ఉండబోతున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ బ్లౌజెస్లో కూడా మనకి సైజెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి. రాబోయేదంతా కూడా సమ్మర్ సీజన్లో డిఫరెంట్ వెడ్డింగ్స్కి అయితే కనుక మనం అటెండ్ అవుతూ ఉంటాం కదా అండి. లైక్ ఫ్యాన్సీగా కట్టుకుంటూ ఉంటాం. బెనారస్ శారీస్, రామ్యాంగో శారీస్, పట్టు శారీస్, సెమీ పట్టు, ఫ్యాన్సీ, సో జిమ్మిచ్చుతో సహా కలిపి ఈరోజు అయితే కనుక మీకు వాటన్నిటికీ కూడా మ్యాచ్ అయ్యేలాగా డిఫరెంట్ కలెక్షన్స్ ఇన్ బ్లౌజ్ అయితే కనుక షేర్ చేయడానికి ఈరోజు ఈ వీడియో కోసం అయితే ఇన్ని వెరైటీ బ్లౌజులు అయితే తీసుకొచ్చానండి. కలర్ఫుల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ మీ అందరికీ కూడా ఇంతకుముందు కూడా నేను చెప్పాను ఎలా మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది బ్లౌజెస్ని, మెజర్ చార్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు మన రెగ్యులర్ ఫాలోవర్స్ అయితే చూసే ఉంటారు. సో మీరు చూసుకోండి, వీటిలో సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి. అండ్ ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్లో తీసుకున్నామంటే మనం టైలర్ దగ్గరికి వెళ్ళి మనం మెజర్ ఇచ్చి కుట్టించుకుని వేసుకున్నంత పర్ఫెక్ట్గా అయితే కనుక వచ్చేసేయవు. ఎంతో కొంచెమైనా సరే కొంచెం చేయించుకోవాల్సి వస్తాయి. కొన్ని ఏమో పక్కగా సెట్ అవుతాయండి. కాబట్టి దానికి కొంచెం మనం అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఏదైనా మనకి లూజ్ అయిందంటే ఫిట్టింగ్ చేయించుకోవాలి. సో బట్ రెడీ టు వేర్ అంటే కనుక బడ్జెట్లో మీరు టైలర్కి ఇచ్చే పేమెంట్లోనే మనకి ఇంత మంచి చక్కని బ్లౌజ్ వస్తున్నాయి అనుకున్నప్పుడు అస్సలు వదులుకోవాల్సిన అవసరమే లేదు. సో డెఫినెట్గా అయితే కనుక మీరు ట్రై చేయండి. ఇందులోంచి ఏ కలెక్షన్స్ నచ్చినా మీకు మీషోలోంచి తీసుకున్నానండి. లింక్స్ డిస్క్రిప్షన్లో అయితే కనుక ప్రొవైడ్ చేశాను. డెఫినెట్గా ఈ వీడియో మీకు నేను హెల్ప్ అవుతుందని అనుకుంటాను. అస్సలు లేట్ చేయకుండా ఇంకా స్టార్ట్ చేద్దాం. నేను వేసుకున్నటువంటి ఈ జార్జెట్ శారీ అండి, అవుట్లైన్ అంతా కూడా ఇట్లాగా సింపుల్గా అయితే కనుక లేస్ బార్డర్తో వచ్చేసింది. చాలా చక్కగా ఉంది, చాలా ఫ్లోయీ మెటీరియల్, చాలా కుచ్చులు వచ్చాయి, చాలా బాగుంది. అండ్ దీనికి వచ్చినటువంటి బ్లౌజే చెప్పాలంటే దీనికి చాలా అందం అనమాట. లైక్ రెండు కూడా సెల్ఫ్ బ్లౌజ్, సేమ్ బ్లౌజ్, శారీ బ్లౌజ్. అండ్ ఈ శారీతో అయితే కనుక చాలామంది కట్టుకుంటున్నారని కూడా నేను చెప్పానండి. సో మీరు డెఫినెట్గా ట్రై చేయండి. సూపర్ డూపర్ ప్రీమియం క్వాలిటీ జార్జెట్ శారీ. ఈ బ్లౌజ్తో పాటు శారీ లింక్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. అండ్ నేను పెట్టుకున్న ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఆక్సిడైజ్ ఇయర్ రింగ్స్ అండి. ఇవి కూడా మనం మీషోలోంచి తీసుకున్నవే. లింక్ దొరికితే పెడతాను, ఎందుకంటే ఇవి నేను తీసుకుని 2-3 ఇయర్స్ పైన అయిపోయింది. సో అవైలబిలిటీ ఉంటే కనుక డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ బ్లౌజ్ అండి, చాలా బాగుంది. ఒకసారి బ్లౌజ్ చూడండి అండి, ఎంత బాగా వచ్చిందో. వర్క్ లైక్ కలర్ పైన ఎంత అట్రాక్టివ్గా ఉందో చూడొచ్చు. కాకపోతే ఇది మీకు వితౌట్ లైనింగ్తో అయితే కనుక వస్తుంది. హెవీ వర్క్ వచ్చిందండి. ప్రీమియం క్వాలిటీ హాఫ్ పట్టు మెటీరియల్ పైన అయితే కనుక చక్కగా అయితే కనుక తీసుకున్నారు. ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ అండ్ బ్యాక్ సైడ్ అయితే కనుక చక్కగా మనకి హెవీగా అయితే కనుక వర్క్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉందండి. కప్స్ అయితే లేవు. నార్మల్గా మనం కుట్టించుకునే బ్లౌజ్ ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. అండ్ మనకి లైనింగ్ కూడా లేదండి. సో చాలా బడ్జెట్ రేంజ్లో వస్తుంది. నాకు వర్క్ నచ్చింది, అందుకోసం నేనైతే కనుక తెప్పించుకున్నాను. మీకు లోపల కూడా చూపెడుతున్నానండి. డిజైన్ డీటెయిలింగ్ వితౌట్ కప్స్తో అయితే కనుక వచ్చింది. ఓవరాల్గా అయితే కనుక మనకి ఇది ఎల్బో లెంత్ వరకు వచ్చిన హ్యాండ్ మీద అయితే కనుక జరీ వర్క్లో చాలా సింపుల్గా బడ్జెట్ రేంజ్లో వస్తున్నటువంటి బ్లౌజ్. ఇది హ్యాండ్ అండి. సో చూసుకోండి, కావాలనుకునే వారు అయితే కనుక డెఫినెట్గా ట్రై చేయొచ్చు. కలర్ కాంబినేషన్ బాగుంది అండ్ వర్క్ కూడా చాలా బాగా వచ్చిందండి. బడ్జెట్ రేంజ్లో ఉందని తెప్పించాను. ఇంత హెవీ లుక్లో కూడా నేను మీకు అయితే కనుక లైక్ ఎలా వచ్చింది అనేది కూడా షేర్ చేస్తున్నానండి. నాకైతే వితౌట్ లైనింగ్ అయినా కానీ బాగుంది అనిపించి తెప్పించాను. అండ్ వితౌట్ లైనింగ్లోనే సేమ్ సెల్లర్ నుంచి అయితే కనుక ఇంకొక బ్లౌజ్ కూడా వచ్చిందండి. నేను ఏదైతే తీసుకున్నానో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లింక్ నుంచి నేను మీకు లింక్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నాను డిస్క్రిప్షన్లో. బెటర్ లింక్ క్లిక్ చేయండి, ఆర్డర్ పర్చేస్ చేసుకోండి. యాజ్ ఇట్ ఈజ్ ప్రోడక్ట్ అయితే మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అండి. ఇది కూడా చాలా బాగుంది, మంచి క్వాలిటీ. మీకు క్లోజప్ లుక్లో కూడా చూపెడుతున్నాను. ఆ వర్క్ అంతా కూడా ఎలా వచ్చిందని. సింపుల్గా అయితే కనుక వర్క్ ఇట్లా మొత్తం అంతా కూడా జరీ బూటీతోని గోల్డ్లో బాగా హైలైట్ అయిందండి. నెక్స్ట్ దీని బ్యాక్ అండి, లైక్ వర్క్ ఇక్కడ కూడా వర్క్ వచ్చింది. అండ్ ఇదంతా కూడా చక్కగా అయితే కనుక మనకి వర్క్ అనేది తీసుకున్నారు. బ్యాక్ సైడ్ అయితే కనుక ఇట్లా మనకి ఫిట్టింగ్ పర్పస్ డోరీస్ వచ్చేసాయి. ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ అనమాట. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్, వితౌట్ కప్స్, వితౌట్ లైనింగ్తో అయితే కనుక ఇది కూడా మనకు వచ్చిందండి. మీరు చూసుకోండి, కలర్ కాంబినేషన్ మీకు ఓకే అయితే కనుక హ్యాపీగా తీసేసుకోవచ్చు. చాలా బాగుంది, మంచి కలర్, క్వాలిటీ బాగుంది. అండర్ బడ్జెట్లో హెవీ వర్క్లో అయితే కనుక వచ్చినటువంటి మరొక బ్లౌజ్. నెక్స్ట్ బ్లౌజ్ అండి, ఇది కూడానండి ఫ్యాన్సీ శారీస్కి అన్నిటికీ కూడా చాలా అంటే చాలా బాగా మీకు సూట్ అవుతుంది. ఇది రావడానికి నాకు కొంచెం టైం పట్టింది, బట్ ఓవరాల్గా నేను చాలా హ్యాపీ. ఇది చూసిన తర్వాత చాలా బాగుందండి. ప్రీమియం క్వాలిటీ కాదు, ఇది హై క్వాలిటీ హాఫ్ పట్టు మెటీరియల్ పైన ఎంత హెవీ వర్క్ చేశారో మీరు చూసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. కప్స్ వచ్చాయండి. అండ్ మీకు అయితే కనుక బ్యాక్ సైడ్
ఫ్రంట్ ఓపెన్తో బ్యాక్ సైడ్ అంతా కూడా హెవీ వర్క్లో అయితే కనుక వచ్చింది. మీకు నేను చాలా క్లోజప్ లుక్లో అయితే కనుక మొత్తం డిజైన్ డీటెయిలింగ్ అంతా కూడా చూపిస్తున్నానండి. వర్క్ క్వాలిటీ, థ్రెడ్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ సైడ్లో అయితే కనుక దీనికి ఖర్చు అయితే ఒక 1 ఇంచ్ వరకు అయితే కనుక ఇచ్చారండి. లోపల లైనింగ్ అయితే కనుక ప్రీమియం క్వాలిటీలోనే మనకైతే కనుక కాటన్ మెటీరియల్ యూజ్ చేశారనమాట. హెవీగా ఉందండి. భారీ శారీస్కి కూడా మీకైతే మాత్రం భలే ఫ్యాన్సీగా ఆగుతుంది. అండ్ ఇదైతే కనుక మీకు కొంచెం స్కాలప్ కట్లో లైక్ కట్టింగ్ మాత్రమే. క్లోజప్ లుక్ చేసుకుంటే కనుక మీకు అర్థమవుతుందండి ఫ్రంట్ వర్క్ కూడా ఎలా వచ్చిందని. ఎలా అయితే హ్యాండ్స్ కూడా మనకు అలాగే వచ్చాయన్నమాట. సో చాలా చక్కగా ఉంది. బ్లౌజ్ డెఫినెట్గా అయితే కనుక మీరు ట్రై చేయొచ్చు. ఖర్చు అండ్ లోపల ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఏదైనా మీ శారీస్కి మ్యాచింగ్ ఆర్ కాంట్రాస్ట్లో వస్తుందనుకుంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ అండి ఇది చూడండి అండి, బనారస్ శారీస్కి బాగుంటుంది. రా సిల్క్, ఈ మ్యాంగో రా సిల్క్స్ వస్తున్నాయి కదా రా సిల్క్ మెటీరియల్స్లో, ఆ శారీస్ కూడా బాగుంటుందండి. బ్యూటిఫుల్ జరీ వర్క్లో అయితే కనుక ఇది చాలా సింపుల్గా వచ్చేసింది శారీస్కి మ్యాచ్ అయ్యే బ్లౌజ్. యాక్చువల్గా శారీ అని చెప్పాను, బ్లౌజ్ ఇదైతే కనుక ఫ్రంట్ అండి. ఇదైతే కనుక మనకి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్లో మనకి చాలా సింపుల్గా వచ్చినటువంటి బ్లౌజ్ డిజైన్. మనం కుట్టించుకుంటే ఎట్లా ఉంటుందండి, యాజ్ ఇట్ ఈజ్ అనమాట. చక్కగా నేను స్టిచ్చింగ్ అయితే కనుక చేసి పంపించారు. చాలా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ దీని లోపల కూడా మనకి ఏంటంటే కప్స్ అయితే కనుక వచ్చాయండి. లోపల అయితే కనుక కట్స్ వచ్చేసి మనకి 1 ఇంచ్ అయితే కనుక వచ్చిందనమాట. ఒకసారి నేను మొత్తం కావాలంటే నేను మీకు బ్లౌజ్ కూడా టర్న్ చేస్తాను, చూడండి ఎలా వచ్చిందని. ప్రీమియం క్వాలిటీ ఉందండి. రెడీ టు వేర్ అనమాట. నేను మళ్ళీ చెప్తున్నాను కదా, టైలర్కి ఇచ్చే అమౌంట్ పెడితే మనకైతే కనుక బ్లౌజ్ వచ్చేస్తున్నాయి. అట్లా ఉంది క్వాలిటీ, లైక్ డిజైన్ డీటెయిలింగ్. నిజంగా చెప్పాలంటే బాగుందండి. ఇది చూడండి ఒకసారి, మొత్తం టర్న్ చేసేసాను. మొత్తం నేను ఇంటర్లాక్ స్టిచ్చింగ్తో వచ్చింది. సేమ్ థ్రెడ్ యూజ్ చేశారు. పర్ఫెక్ట్గా అయితే కనుక వచ్చిందండి విత్ కప్స్తోని. చాలా చక్కగా ఉంది. అండ్ వీటిలో కూడా చాలా కలర్ కాంబినేషన్స్ వచ్చేసాయి. అండ్ నాకైతే ఈ బ్లౌజ్ లేదు అనేసి, లైక్ ఈ కలర్ లేదు అని ఈ బ్లౌజ్ అయితే కనుక నేను ఆర్డర్ ప్లేస్ చేశానండి. నిజంగానే నాకు ఈ కలర్ లేదు. మీరు నా రెగ్యులర్ వీడియోస్ చూస్తే కూడా నేను ఎప్పుడు ఇలాంటి బ్లౌజ్ వేసుకుంది మీరు చూసిందే లేదు కదా కలర్. సో అందుకోసమే నేను బడ్జెట్లో వస్తుందని అయితే కనుక నేను తెప్పించుకున్నానండి. బ్యాక్ సైడ్ కూడా చక్కగా చిన్నగా ఒక బౌ స్టైల్ వచ్చేసి ఇట్లా హ్యాంగ్స్ అయితే కనుక ఇచ్చారనమాట. సో నేను అందుకే అన్నాను, మనం కుట్టించుకుంటే ఎట్లా ఉన్నాయో సేమ్ అలాగే ఉన్నాయి ఈరోజు నేను చూపించబోయే బ్లౌజెస్ అనేసి. ఇక్కడికైతే మనం టోటల్గా 4 బ్లౌజెస్ చూసేసామండి. ఇది మన 5th బ్లౌజ్. ఇవి జిమ్మిచు శారీస్ వస్తున్నాయి కదా అండి ఇప్పుడు మనకి, అట్లాంటి వాటికైతే కనుక మనకి చాలా చక్కగా ఈ బ్లౌజ్ చూడండి చక్కగా వచ్చేస్తుంది వాటన్నిటికీ కూడా. వీటిలో కూడా కలర్స్ అవైలబుల్. నేను కొంచెం డార్క్ బ్లూకి అయితే కనుక వెళ్ళాను అనమాట. సో దీంట్లో కూడా మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అండి. షోల్డర్ ఫిట్టింగ్ అయితే కనుక మనకి ఇట్లాగా డోరీస్ వచ్చేసాయి. కప్స్ కూడా వచ్చేసాయండి. ప్రీమియం క్వాలిటీ ఉంది. హైలీ రికమెండెడ్ అనమాట ఈ బ్లౌజ్ కూడా. కాస్త కావాలంటే క్లోజప్ లుక్ చేస్తాను. మీరు ఫ్యాబ్రిక్ క్వాలిటీ, ఆ షైన్, వర్క్ అంతా కూడా మీరు చాలా డీటెయిలింగ్ అయితే కనుక చూసుకోవచ్చు. ఫ్రంట్ ఇక్కడ కూడా మనకైతే కనుక చక్కగా మనకి ఇలాగా వర్క్ వచ్చిందండి. చాలా బాగుంది, చక్కగా ఉంది. హైలీ రికమెండెడ్ ఇది కూడా మీకు. డోరీస్కి కూడా మనకి బ్యాక్ సైడ్ వీటికి కూడా వర్క్ అయితే కనుక ఇచ్చారండి. నైస్ డిజైన్ ఇది కూడా. అండ్ నెక్స్ట్ అండి, కొంచెం స్ట్రెచబుల్ టైప్లో ఉండాలనుకున్నప్పుడు ఒక్కసారి చూడండి. వీటికి హుక్స్ కానీ లేకపోతే డోరీస్ కానీ కప్స్ కానీ ఏది ఉండదండి. తీసుకోవాలి, మనం టీ షర్ట్స్ వేసుకుంటాం కదా, టాప్స్ వేసుకుంటాం కదా జీన్స్ మీద, అట్లే వేసేసుకోవాలి అంతే. ఇవి స్ట్రెచబుల్ అనమాట. సైజెస్ అవైలబుల్. వీటిలో కూడా చాలా కలర్స్ అవైలబుల్. అయితే నేను ఎందుకు తీసుకున్నానంటే ఇంతకుముందు మనం చాలా స్ట్రెచబుల్స్ ఇచ్చామండి. ఇవి బుట్ట స్లీవ్స్తో వస్తుంది, అది దీని స్పెషాలిటీ. ఇట్లా మనకైతే కనుక కుచ్చు టైప్లో వస్తుంది, గమనించారా, ఇట్లా బుట్టలాగా. సో వీటిలో అయితే కనుక ఇలా కొత్తగా వస్తున్నాయి అనిపించింది. నాకైతే నిజంగా నచ్చింది. నేను ముందు వీడియోస్లలో కూడా వేసుకుని మీకు తప్పకుండా అయితే కనుక షేర్ చేస్తానండి, మీరు చూసుకోవచ్చు. ఎల్బో లెంత్ వరకు అయితే కనుక మనకి ఇట్లాగా స్లీవ్స్ కూడా వస్తున్నాయి. అండ్ గోల్డ్ అవుట్లైన్ అయితే కనుక మనకి ఇట్లాగా గ్లిటర్ ఉంటుంది కదా అండి, అది వేశారనమాట. ఇలా ఉందండి డిజైన్ మొత్తం అంతా కూడా. సో ఇది ఒక నైస్ బ్లౌజ్ అని చెప్పాలి. నో కప్స్, నో హుక్స్, 2 లేవు దానికి, కానీ వేసుకున్నా కానీ లుక్ బాగుంటుంది. రీసెంట్గా కూడానండి నేను ఒక వీడియో ఇచ్చాను చూసారా, అది కూడా టాప్ వేసుకున్నా కానీ ఎంత బాగుందో, జార్జెట్ సారీ కదా. ఇది ఒక డిజైన్ అండి, కలర్ఫుల్గా ఉంది. చాలా సారీస్ మీదకి అయితే కనుక మీకు చక్కగా మ్యాచింగ్ వచ్చేస్తుంది అనమాట. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్, బ్యాక్ సైడ్ డోరీస్ వచ్చేసాయి. వెల్వెట్ ఫ్యాబ్రిక్ పైన అయితే కనుక ఇది డిజైన్ తీసుకున్నానండి. హ్యాండ్ మీద కూడా చక్కగా మనకి ఈ విధంగా అయితే కనుక వర్క్ వచ్చింది. దీంతో మీరు డెఫినెట్గా ఒక 3 to 4 వెరైటీ సారీస్కి అయితే కనుక మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. అండ్ లెహెంగాస్ మీద కూడా దీన్ని మీరు బ్లౌజ్ లాగా వాడొచ్చు అండి. బ్లూ
ఉంది, రెడ్డిష్, పింక్, ఎల్లో, ఇవన్నీ కూడా దీంట్లో కలర్స్ అయితే కనుక వచ్చాయి. బ్యూటిఫుల్ బ్లౌజ్, లెహెంగాస్ మీదకైనా శారీస్ మీదకైనా ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక బ్లౌజ్, దీనికి కూడా కప్స్ వచ్చాయండి, లైనింగ్ ఉంది అండ్ ఖర్చు కూడా ఉంది. నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అండి, ఇది నేను కొంచెం మస్టర్డ్ ఎల్లోలో అయితే కనుక చూస్ చేసుకున్నాను. ఇది కూడా చాలా బాగా అనిపిస్తుంది కలర్ కాంబినేషన్. దీంట్లో కూడా డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. సో నేను అన్ని రెగ్యులర్ కలర్స్ అయిపోతున్నాయి కాబట్టి ఇది ఒక మస్టర్డ్ ఎల్లో అయితే కనుక తీసుకున్నాను. మీరు చూసుకోవచ్చు వర్క్ ఎలా వచ్చిందనేసి. ఇది వర్క్, ఇటు సైడ్ కూడా వర్క్ అండి, హ్యాండ్ మీద మొత్తం ఎల్బో లెంత్ అంతా కూడా మనకి ఈ విధంగానే వర్క్ అయితే కనుక వచ్చేసింది. మిడిల్లో అయితే కనుక మనకి ఇలా వస్తుంది అనమాట హ్యాండ్ మీద డిజైన్ అనేది. అండ్ లోపల కూడా మనకి దీనికి వచ్చేసి ఖర్చు అయితే కనుక వచ్చిందండి. చాలా సింపుల్గా వచ్చేసింది. సేమ్ కలర్ ఇంటర్లాక్ అయితే చేశారు. బ్యాక్ సైడ్ అయితే కనుక ఫిట్టింగ్ పర్పస్ అండ్ బ్యాక్ ఓపెన్తో అయితే కనుక డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇది కూడా చాలా బాగుంది. మెయిన్ ఫ్రంట్గా అయితే కనుక బాగా వచ్చిందండి ఫ్రంట్ డిజైన్. ఇట్లా కట్స్ అవన్నీ కూడా చాలా బాగా తీసుకున్నారు. లెహెంగాస్ మీదకి వీటన్నిటికి మీదకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి బాగా ట్రెండ్. ఇంత మంచి హెవీ వర్క్ ఉన్నాయి మనకైతే కనుక అసలు ఎన్ని థౌజండ్స్ పెట్టాలండి. కానీ రెడీ టు వేర్లో అయితే కనుక బడ్జెట్ రేంజ్లో వస్తున్నాయి. మీరు డెఫినెట్గా నచ్చింది అనుకుంటే కనుక చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఒక డిజైన్ అండి. ఇప్పుడు అంతా కూడా ప్రింటెడ్ కాన్సెప్ట్లో శారీస్ వస్తున్నాయి కదా, అట్లాంటి వాటికైతే కనుక సాఫ్ట్ టిష్యూ బేస్డ్ మీద మీకు మొత్తం అంతా కూడా ఇట్లా ఒక యానిమల్స్ లైక్ ఈ ప్యాటర్న్లో అయితే కనుక హ్యాండ్స్ అంతా కూడా ఎల్బో లెంత్ వరకు ఈ డిజైన్ అయితే కనుక ఇచ్చారు. బ్యాక్ మొత్తం అంతా కూడా ఇట్లా బోట్ నెక్ స్టైల్కి హెవీ పెట్టుకుంటాం కదా అండి, ఆ ప్యాటర్న్ అయితే కనుక వచ్చిందనమాట. ఇది బ్యాక్ హై నెక్, ఫ్రంట్ వీ నెక్ అండి. ఫ్రంట్ ఓపెన్తో అయితే కనుక మనకి బ్లౌజ్ అనేది ఇక్కడ ఓపెన్ అయితే కనుక అయిపోతాయి. అండ్ దీనికి కూడా మనకైతే కనుక లైనింగ్, పాలిస్టర్ లైనింగ్ అండ్ 1 ఇంచ్ వరకు అయితే కనుక లోపల ఖర్చు కూడా అవైలబుల్గా ఉందన్నమాట. సో నేను అన్నీ కూడా చాలా క్లియర్గానే చూపెడుతున్నాను. లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశానండి. సో చూసుకోండి, మీకు ఎందులోంచి ఏదైనా నచ్చింది అనుకుంటే కనుక హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఓవరాల్గా అయితే కనుక మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ప్రిన్స్ కట్ బ్లౌజ్లో కప్స్తో అయితే కనుక వచ్చిందండి ఈ డిజైన్ కూడా. నెక్స్ట్ మరొక బ్లౌజ్ అండి, ఇది కూడా చాలా బాగుంది. ఇదేంటంటే రా సిల్క్ మెటీరియల్ మీద హెవీ వర్క్లో బుట్ట స్లీవ్స్తో అయితే కనుక వచ్చినటువంటి డిజైన్ అండి. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ చాలా హెవీగా వచ్చేసింది. ఇది కూడా మీకు చాలా ఫ్యాన్సీ శారీస్, పట్టు శారీస్ అన్నిటి మీదకి అయితే కనుక చాలా చక్కగా వస్తుందన్నమాట. ఇది బ్లౌజ్కి వచ్చినటువంటి బుట్ట అండి. హెవీగా తీసుకున్నారు ఈ బుట్టను కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇది బార్డర్ లాగా అయితే కనుక మొత్తం అంతా కూడా వర్క్ అయితే కనుక వచ్చింది. చాలా హెవీగా బ్యాక్ ఓపెన్తో వచ్చిందండి. ఇట్లా మనకి ఫ్రంట్ ఇది అండ్ ఇదైతే కనుక మనకి బ్యాక్, రెండు సైడ్స్లో కూడా మీకు హెవీగా అయితే కనుక వర్క్ చేశారండి. వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి, కప్స్ ఉన్నాయి దీనికి. అండ్ సైడ్లో అయితే కనుక ఖర్చు కూడా వచ్చింది. ప్రీమియం క్వాలిటీ ఉందండి రా సిల్క్ మెటీరియల్ కూడా. నేను చాలా క్లోజప్ లుక్లోనే నేను మీకు ఇది కూడా షేర్ చేస్తున్నా, క్లాత్, ఫ్యాబ్రిక్ క్వాలిటీ అన్నీ కూడా. నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అండి, రా సిల్క్ మెటీరియల్లోనే మరొక ప్యాటర్న్. ఇది కూడా ఎల్బో లెంత్ వరకు అయితే కనుక స్లీవ్స్ వచ్చేసి లిటిల్ బిట్ బుట్టాతో అయితే కనుక మనకి ఈ డిజైన్ వస్తుంది. గోటా లేస్ అయితే కనుక అవుట్లైన్ అంతా కూడా మనకి డిజైన్ అయితే కనుక వచ్చింది. హెవీ వర్క్ అన్నమాట. అండ్ ఇది కూడా నండి చాలా బాగుంది. అండ్ రామా గ్రీన్లో అయితే కనుక వచ్చింది. అండ్ ఇదైతే కనుక మనకి డోరీస్ అంతా కూడా నేను మీకు క్లియర్గా అయితే కనుక చూపెడుతున్నాను. గోటా లేస్, డోరీస్ ఇవన్నీ కూడా. ఇది కంప్లీట్గా అయితే కనుక లుక్ బ్యాక్ ఓపెన్తో అయితే కనుక కుచ్చులతో అయితే కనుక వచ్చిందండి. కుచ్చులు కూడా చాలా త్రిబుల్ లేయర్ పైన అయితే కనుక వచ్చేసి కుచ్చులు మంచి హ్యాంగ్స్తో అయితే కనుక ఈ విధంగా వచ్చేసి కనుక బ్లౌజెస్ కలెక్షన్ అండి. ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. వాళ్ళన్నీ కూడా బాగున్నాయి చెప్పాలంటే. సో మనకి రాబోయే సీజన్కైనా వన్స్ కొనిపెట్టుకుంటే డిఫరెంట్ శారీస్ మీదకి మ్యాచింగ్ ఆర్ కాంట్రాస్ట్లో అయితే కనుక వచ్చేటువంటి కలెక్షన్ నేను మీకు షేర్ చేశాను. సో మరో వీడియోలో రేపు కలుస్తానండి. వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి కూడా మన వీడియోస్ అయితే కనుక షేర్ చేయండి. అండ్ మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్.